Hi everyone, this is John here. Today we are going to learn about spoken English, especially what is the use of spoken English in our day-to-day life. If we happen to hear many people speaking, we come across many of the errors in their speaking. రోజు మాట్లాడే భాష మనకి వచ్చిన భాష కాబట్టి మనము త్వరగా మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇంగ్లీష్ అనేది మనకి రాని భాష. అందులో ఎంతోమంది ఎన్నో విధాలుగా నేర్చుకొని ఉంటారు. కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. సో టుడే ఐఎమ్ హియర్ టు టెల్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో టెన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, టెన్స్ అనగా మనకి ఏమి సూచిస్తుంది అని మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే, టెన్స్ అనేది టైంని సూచిస్తూ ఉంటుంది. సో టెన్స్ అనేది టైంని సూచిస్తూ ఉంటుంది. సో టైం అనేది మనం పర్టికులర్గా చెప్పుకోవాలి అని అంటే ప్రెజెంట్ టెన్స్ అని అంటాము, ప్రస్తుతం జరిగేది. అదేవిధంగా గడిచిపోయిన కాలము పాస్ట్ టెన్స్ అనుకుంటాము. ఇంకోటి మనకి జరగబోతున్నది అని ఫ్యూచర్ అని అంటాము. సో ఇందులో మనం భాష మాట్లాడుతున్నప్పుడు అందరికీ అలవాటు చొప్పున తెలుగు మాతృభాష అయి ఉండొచ్చు, లేదా హిందీ మాతృభాష అయి ఉండొచ్చు. అది అలవాటులో వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇంగ్లీష్ అనేది నేర్చుకునేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి మనం గమనించి మాట్లాడవలసి ఉంటుంది. సో వాటిని ఎక్కడ, ఏ సందర్భంలో ఎలాగా వాడుకోవాలి అనేది మనందరం కూడా నేర్చుకుందాం ఈరోజు. ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఒక చిన్న భాగం. సో ఇందులో మనకి ప్రస్తుతం జరుగుతున్న విషయాలని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో వి స్పీక్స్ అబౌట్ habitual actions, maybe general truths, and we have even scientific facts or the truths about mathematical things, or even the routine actions. Routine actions too are included under this simple present tense. So we need to focus on, so when they are spoken, what are those habitual actions, what are the general truths, and what are the routine actions that take place in our day-to-day life. So let me give an example to you to speak about I eat breakfast daily. I eat breakfast daily. So here we need to focus on what is the action word. పని ఏది అయితే పని జరిగిందో దాన్ని మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి పనిని సూచించేది ఏంటిది? ఈట్. సో ఈటింగ్ ఈజ్ ద యాక్షన్ దట్ హ్యాస్ టేకెన్ ప్లేస్. సో దిస్ యాక్షన్ ఈజ్ సెట్ టు బి in the line of happening right away, or which is happening or taking place right away. We call it as eat. So we call this as action word. So how do we identify with regard to the time? So the time, if you have to divide the timeline, we always, as I already told you in the introduction, we have present, past and future. So let us take one timeline.
and we shall speak about the present. This is the present time that we speak about, and the past. This is the past, and the next one is this is the future. Okay, so we are speaking about this present time that is happening now. So how do we write then? Everybody knows I eat breakfast, I have my breakfast, or I had my breakfast. And what are the mistakes that we commit then? So we need to learn for this what is the subject. Subject means this we call it as సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఏదైనా పనిని చేసేది, దాన్ని అది ఒక నౌనే కావచ్చు లేదా ప్రొనౌనే కావచ్చు. సో ఇక్కడ ఐ అనేది ప్రొనౌన్. సో ఈ ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్గా పరిగణించబడింది. అండ్ ఇట్ సేస్ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, అండ్ వీ హ్యావ్ అనదర్ వర్డ్ విచ్ టెల్స్ అబౌట్ the routine action, that is daily. The daily shows us that it is a routine action that is taking place. Okay, and next with another pronoun or another subject we will write with the same verb. Okay, so we have next I is the singular and we is the plural for I. So we eat breakfast daily. So here again, did the verb change? Verb has not changed its form. The reason is it still is speaking about the routine action, and the routine word that is shown here, daily అనేది మనకి అది రోజు జరుగుతున్న కార్యం అని చెప్పి చెప్పుకోవడానికి వాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఈట్ అనేది చేంజ్ కాలేదు. ఎందుకు ఐ రాసినప్పుడు కూడా యాక్షన్ వర్డ్ అనేది అలాగే ఉండిపోయింది. వి రాసినప్పుడు కూడా వర్బ్ ఫామ్ అనేది చేంజ్ కాలేదు. సో అదొకటి మనం గమనించాలి. ఎందుకంటే ఇది సింగులర్. ఐ అనేది ఒకే వ్యక్తి, వి దెన్ మనము, మేము బ్రేక్ఫాస్ట్ చేసాము అని చెప్పుకోవడం. సో అది ఇంకొకటి. సో ఇప్పుడు మనకి ఎదుటి ఉన్న వ్యక్తి బ్రేక్ఫాస్ట్ చేశారు అని మనం చెప్పాలి. యూ ఈట్ బ్రేక్ఫాస్ట్ డైలీ అని చెప్పుకుంటాం. You eat breakfast daily. So here again, you is also a pronoun, and మనకి నెంబర్ టేబుల్లో సింగులర్ అని ప్లూరల్ అని రెండు ఉంటాయి. ఈ రెండు కూడా యు అనేది కామన్గా వాడబడుతుంది. సింగులర్కి ప్లస్ ప్లూరల్కి కామన్గా వాడబడుతుంది. కాబట్టి వాటికి కూడా వర్బ్ అనేది ఈట్ చేంజ్ కాదు, ఆ ఫామ్ అలాగే ఉంటుంది. సో ఇదొకటి. సో ఇవి రెండు అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ మనం ఏమనుతాము? నేను మీరు అన్నాము. మీరు అయిపోయిన తర్వాతకి మూడవ వ్యక్తి గురించి ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం ఎప్పుడైనా సంబోధిస్తూ ఉంటాము. అప్పుడు ఏమంటాము? అతను, ఆమె, అది అని మాట్లాడుతూ ఉంటాము. సో ఇక్కడ మనం ఇంగ్లీష్లో ఏం చేస్తాము? హీ అని కానీ షీ అని ఇట్ అని పరిగణించడం జరుగుతూ ఉంటుంది. హీ, సో she, it. సో ఇక్కడ నేను హీ తోటి రాస్తూ ఉన్నాను. వర్బ్ అనేది ఈట్. ఇప్పుడు ఈట్ అనేది ఫామ్ చేంజ్ అవుతుందా లేదా అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఐ ఈట్ అన్నాం కాబట్టి హీ తోటి కూడా హీ ఈట్ అంటే రాంగ్. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే హీ ఈట్ అనేది రాంగ్. హీ ఈట్స్ అని రాసుకోవాల్సి వస్తుంది. హీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ డైలీ. ఓకే, సో మనకి ఇక్కడ చేంజ్ ఏముంది? ఎస్ అనేది
యాడ్ అయ్యింది, ఎస్ అనేది యాడ్ అయ్యింది. సో దానికి కూడా రూల్స్ ఉంటాయి అన్నట్టు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడేటప్పుడు మనం అదొక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. అయితే ఇది ఇలా ఉన్నప్పుడు మనకి హీ షీ ఇట్కి ప్లూరల్ ఫామ్ ఏంటిది? దే అని అంటాం. సో నేను దే తోటి ఇంకొక సెంటెన్స్ రాస్తాను. సో దే ఏంటిది ఇక్కడ మనకి? దే ఈట్ బ్రేక్ఫాస్ట్ డైలీ. ఓకే, సో వర్బ్ ఫామ్ యాక్షన్ వర్డ్ చేంజ్ అయిందా? లేదు. అంటే మనం గమనించింది ఏంది? ఒక్క థర్డ్ పర్సన్ సింగులర్లో మాత్రమే వర్బ్ ఫామ్కి ఎస్ అనేది యాడ్ అయ్యింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు హీ ఈట్స్ కానీ, షీ ఈట్స్ అని కానీ, లేదా ఇట్ ఈట్స్ అని కానీ మనం చెప్పవలసి ఉంటుంది. సో అలా మనం ప్రతి వర్బ్కి కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఎస్ ఒకటే యాడ్ చేయాలా, లేదా వేరేది కూడా యాడ్ చేస్తామా అనేది మనం ఒకసారి గమనించాలి. సో వాటికి కూడా రూల్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్తూ ఉన్నాను. సో అవి ఏంటిది అనేది మీకు ఒకసారి ఇక్కడ రాసి చూపిస్తాను. సో దాన్ని పట్టేసి మీకు సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఈ అందులో చేంజెస్ ఏంటివి, ఎక్కడ ఏ వర్బ్ను వాడాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది.